హలో ఎవ్రీబడి, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. మరి అందరు కూడా మరి హడావుడిగా ఉండుంటారు, కొంతమంది బాధల్లో దుఃఖంలో ఉండుంటారు. ఓకే, మరి 2023 అనేటువంటి ఆ యొక్క నంబర్ కొద్ది గంటలలో మరి అది 2024లో మరి వెళ్తూ ఉంటాం అందరం కూడా. సో మరి ఈ సంవత్సరం ఎట్లా గడిచిందో నాకు తెలియదండి, కానీ మరి దేవుడికి మరి ప్రభా మరి నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి తండ్రి, మరి ఈ యొక్క సంవత్సరం ఎండింగ్లో ఉన్నాము, మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అన్నప్పుడు దేవుడు ఐజయా మరి 43వ అధ్యాయము 18-19 వచనాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను గురించి తలంచుకొనకుడి అని చెప్పేసి 18వ అధ్యాయంలో వచనంలో మాట్లాడుతున్నారండి. ఏంటంట, ఓకే, రిమెంబర్ నాట్ ద అంటే ఓల్డ్, అంటే మీకు ముందు ఏదైతే జరిగిందో వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోకు అని అంటున్నాడు. బికాజ్ కొందరు జీవితంలో మరి తలుచుకోవడానికి మంచి పరిస్థితులు ఉండొచ్చు, అవి కొంతమందిని ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే, మరి కొంతమంది జీవితంలో మరి అనేకమైనటువంటి కష్టంలో ఉండొచ్చు, కొంతమంది కుటుంబాల్లో మరి అంటే ఘోరమైన పరిస్థితులు కలిగి ఉండొచ్చు. మరి వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం కష్టం. సో ఏమంటున్నాడు దేవుడు అంటే 19వ వచనంలోకి వెళ్తే గనక, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచుంది, మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా అని అంటున్నాడు. ఎంతసేపు మీరు ఓల్డ్ జరిగిపోయింది, ఎలాగో జరిగిపోయింది, సో యూ కెనాట్ రివర్ట్ ఇట్, రైట్? సో ఆ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే మీకంటూ అక్కడ వచ్చేదంతా మరి అంత పెద్ద ప్రయోజనకరమైనది కాదు. కానీ దేవుడు అంటున్నాడు, అంటే ఆ అయిపోయినటువంటి సంగతులను గురించి, మరి పూర్వకాలపు సంగతులను గురించి నువ్వు గనక ఆలోచించుకుంటా ఉన్నట్లయితే, మరి నేను ఒక నూతన క్రియను నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాను, నూతన క్రియను నీ యొక్క పరిస్థితులలో, నీ యొక్క కుటుంబంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి నువ్వు దాని గురించి ఆలోచించవా? ఒకవేళ నువ్వు గనక అదే ఆలోచించుకుంటా ఉంటే, కొత్తగా దేవుడు అంటున్నాడు ఇప్పుడే అది మొలుస్తుందంట. ఆమెన్. అది ఇంకా లేట్ లేదండి దానికి. దేవుడు ఏంటంటే అనువాడు చేయువాడు. ఓకే, దేవుడు ఏంటంటే తను ఏదైనా ఒక వాగ్దానం చేస్తే కనుక ఆ వాగ్దానం 100% అది ఫుల్ఫిల్ అవ్వకుండా మరలా తిరిగి వెళ్ళదంట అండి. సో ఆ రీతిగా దేవుడు ఈరోజు మీ పరిస్థితులలో మీకున్నటువంటి ఏ సిచ్యువేషన్ లో కూడా మీరుండి మరి 2024లోకి మీరు అడుగు పెడుతుండగా మీకు పాతవి గతించిన వాటిని మీరు తొలగింప చేసి, అంటే దాన్ని మీ యొక్క మైండ్లో నుంచి ఆలోచనలు చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి, మరి కొత్త సంవత్సరంలో దేవుడు ఇప్పుడే నీకు ఒక నూతన క్రియం చేయాలని ఆలోచిస్తున్నాడు. దేవుడు నీ పరిస్థితులను మార్చాలనుకుంటున్నాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. చావు బతుకుల మధ్యలో ఉన్నారా, దేవుడు మీకు జీవంతో బ్రతికిస్తానని మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. మరి దేవుడు కార్యం మొదలు పెడతాను అని అన్నప్పుడు నువ్వు కూడా నీ వంతు మరి ఒక పనిని చేయాలి. ఏంటి అదంటే, నువ్వు మంచి గురించి ఆలోచించాలి. దేవుడు నూతన సంవత్సరంలో మరి మంచి యొక్క పనితో ముందుకు తీసుకెళ్తాడు, మంచి యొక్క ప్రేరేపణతో ముందుకు తీసుకెళ్తాడు, నూతనమైనటువంటి కార్యాన్ని చేస్తానంటున్నటువంటి దేవుడు తను ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి మరి నమ్మాల్సినటువంటి అవసరం అందరికీ కూడా ఉందండి. అదే కొంచెం ముందుకెళ్తే కనుక దేవుడు ఏమంటాడు అంటే, నేను అరణ్యంలో త్రోవను కలగచేయువాడను, ఎడారిలో నదులను మరి పారజేయుచున్నాను అని అంటాడండి. హల్లెలూయా. ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఎడారి వంటి పరిస్థితి ఉన్నదా మీ జీవితంలో? ఇక ఏది జరగదు సిస్టర్ అని చెప్పేసి అనుకుంటున్నారా? నో అండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు అది మొలుస్తుంది. ఈ 2024 అనేటువంటిది మీరు 2023లో మీరు తీసుకున్నటువంటి బాధలు 2024లో ఎంత మాత్రం ఉండలేవండి. అసలు వేస్ట్ గా ఉందా లైఫ్, ఇంకా బ్రతికే వేస్ట్ అని అనుకుంటున్నారా? అక్కడే జీవం పోసి దేవుడు మరలా దాన్ని ఏంటంటే తను చిగురింప చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అరణ్యం అంటే ఏంటండి? దట్ ఈస్ అ వేస్ట్ ల్యాండ్. ఓకే, అక్కడ ఒక ఫలం ఇచ్చేది కానీ, లేకపోతే అక్కడ నుంచి మీకు వచ్చే బెనిఫిట్ కానీ అసలు ఏది ఉండదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అటువంటి మరి ఆ యొక్క అరణ్యంలో త్రోవను కలుగ చేస్తానన్నటువంటి దేవుడు ఎడారిలో, ఓకే, ఎడారి అంటే ఇంకా అక్కడ నీరు అనేటువంటి శబ్దమే ఉండదండి. మీకు నీరు అనేటువంటి ఒక మాట వినడం అంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఓకే, కానీ దేవుడు అంటున్నాడు ఒక్క నూతన క్రియని చేస్తున్నాను. అది ఎటువంటిదంటే, ఆ ఎడారిలో నీటిని ఎలా అయితే తను నదులంట, నీళ్లు కూడా కాదు, నదులు ప్రవహిస్తూ ఉంటాయో ఆ విధంగా ఆశీర్వాదాలు నీ జీవితంలో ఈరోజు దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. సో నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీబడి హూ ఎవర్ వాచింగ్ ఇట్, ఇది మీరు ఇప్పుడు చూస్తున్నా, తర్వాత చూస్తున్నా, ఎప్పుడు చూస్తున్నా కూడా అండి, ఇది దేవుడి నుంచి వచ్చినటువంటి ప్రామిస్. మరి మీ అందరూ కూడా తీసుకొని మీకున్నటువంటి ఆలోచనలు ఇక్కడ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు తలంపులను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి ప్రభు పేరట మరి మీకు అందరికీ కూడా నేను ఒక ప్రశ్న వేయడం జరుగుతున్నది. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ విధంగానే నీ యొక్క లైఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఓకే,
మీరు ఒకవేళ ప్రోవర్బ్స్ 23:7 సామెతలు 23:7 గనక మీరు అభ్యసించినట్లయితే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ ప్రకారంగా నీ జీవితం ఉంటది అంట. సో నువ్వు ఏదైతే 23లో నువ్వు అనుకున్నావో దయచేసి అదొక పనికిరానిది, ఒక బాధాకరమైనటువంటిది, ఇక జరగదు అనేటువంటి ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లోకి కనుక మీరు గురి అయినట్లుంటే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రోజు నేను మీకు అందరికీ కూడా ప్రభు పేరట రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే మీ యొక్క తలంపులను మార్చుకోండి. మరి క్రీస్తు మీద ఆధారపడినట్లయితే తను ఎడారిలో నదులను పారచేసినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా మరి మధురం అనేటువంటి ఆశీర్వాదాలతో మరి ఇక ఏది జరగదు అన్న వాళ్ళకి మరి దేవుడు మంచి ఒక లైఫ్ ఇవ్వాలని కోరుకుంటుండగా మరి ఎందుకు నువ్వు నేను మన యొక్క తలంపుల్ని మార్చుకోకూడదు? మరి నూతనమైనటువంటి కార్యం దేవుడు సిద్ధపరిచుండగా మరి వై డోంట్ వి ఎంటర్ ఇన్ టు ద న్యూ 2024 విత్ ఏ ఫ్రెష్ రిఫ్రెషింగ్, అంటే రిఫ్రెష్ చేసుకుని మన మైండ్ని మన మనసుని దేవుని తట్టు తిరిగి చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో మనం విజయం పొందినటువంటి వారం అవుతాము. దేవుడు చెప్పినటువంటి మాటలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. మై గాడ్ బ్లెస్ యూ.